హాయ్ అండి. నమస్తే. తెలుగు నవల శ్రోతలకు లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 17 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. నేను బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికి ల్యాప్టాప్ పనిలో మునిగి ఉన్నాడు. అక్కడ టీవీ చూస్తూ కూడా. దుప్పటి సంగతి మీ అమ్మగారికి ఎలా తెలిసింది అన్నాను వెళ్ళగానే. ఏమైంది ఇప్పుడు అన్నాడు తల తిప్పకుండా. చాలా అయింది. అసలు దుప్పటి సంగతి ఆవిడకి ఎలా తెలిసింది? మీరు చెప్పారా, మీ అక్కగారు చెప్పారా? రోజు ఇంట్లో ఏం జరుగుతుందో అడుగుతూ ఉంటుంది, చెబుతూ ఉంటాం. అంత దూరంగా ఉన్న పేరెంట్స్కి మా గురించి తెలుసుకోవాలని ఉండదు. మనం మాట్లాడుకునే ప్రతి విషయం వాళ్ళకి తెలుస్తూ ఉండవలసిందేనా? ఇప్పుడు దుప్పటి మడత పెట్టుకునే సంగతి కూడా తెలిస్తే ఏమైంది ఇప్పుడు? ఇంట్లో పనుల్లో నేను కోఆపరేట్ చేస్తాను అని మీరు అనలేదా నాతో పెళ్లికి ముందు? అన్నాను. ఇప్పుడేమైంది? మరి ఆవిడ అన్నీ నువ్వే చూసుకో, నా కొడుక్కి చెప్పకు అంటారేమిటి? పెద్దవాళ్ళు అలాగే అంటారు, దానికి నేనేం చేయను? మీరు చేయడానికి ఏముండదా? మీ అమ్మగారికి చెప్పండి, మగవాళ్ళు దుప్పట్లు మడత పెడితే తప్పులేదని చెప్పండి. అలా చెప్పకపోతే మీరు ఎంత చిన్న పని చేసినా ఆవిడ బాధపడతారు, నన్ను మందలిస్తారు. అసలు చిన్న పనో పెద్ద పనో నేనెందుకు చేయాలి? ఇంట్లో 2 ఆడవాళ్ళు చేసుకుంటున్నారు, ఇంకా ఎంతమంది చేయాలి? నేనేం ఖాళీగా కూర్చుంటున్నానా? మీరు ఖాళీగా కూర్చోవడం లేదు, ఆఫీస్ పని చేస్తున్నారని నాకు తెలుసు. ఇంట్లో పని 2 ఆడవాళ్ళు చేయడం లేదని, ఒక్క ఆడదే చేస్తుందని మీకే తెలియదు. హాల్లో కూర్చొని చూడండి ఒక రోజంతా. అంటే ఏంటి నువ్వనేది? మా అక్క ఒక్కతే చేస్తుందా అన్నాడు వెటకారంగా. నేననేది మీకు అర్థం కాని భాషేమీ కాదు. మీ అమ్మగారు ఇంకా ఏమన్నారో తెలుసా? కొంప మీదకి తెచ్చుకోకు అట. అంటే నాకేం అర్థం కాలేదో. అర్థం కాకపోతే అప్పుడే అడగకపోయావా? మీ అమ్మగారి మాటలు అర్థాలు మిమ్మల్ని అడుగుదామని ఊరుకున్నాను. పెద్దావిడికి ఆ మాత్రం మర్యాద ఉంచాలని ఊరుకున్నాను. కొంప మీదకి తెచ్చుకోకు అంటే నిన్ను వదిలేస్తాడు నా కొడుకు అని చెప్పడమా? దుప్పటి మడత పెట్టమన్నందుక ఇంత గొడవ? పేరెంట్స్తో అన్నీ చెప్పుకోవద్దా అంటున్నారు. ఒకసారి నేను వదిన సెల్ తీసుకుని పైకి వచ్చి మా అమ్మతో 10 నిమిషాలు మాట్లాడితే వదిన ఎలా అన్నారో నేను మీకు చెప్పాను. మీరు దాన్ని పట్టించుకోలేదు. సీతని అలా అనడం తప్పు కాదా? తల్లితో 10 నిమిషాలు మాట్లాడుకుంటే ఇంతసేపు అనొచ్చా అని అడిగారు ఆవిడ్ని. మీ అక్క మీ అమ్మ వాళ్ళకి ఇష్టమైనట్టు నాతో అనేస్తారు, మీరు పట్టించుకోరు. నేనెవరికి చెప్పుకోవాలి? అలా అంటుంటే నాకు ఏడుపు వచ్చేసింది. ఏడుపుని ఆపుకోవాలనుకున్నా ఆగలేదు. నా ప్రయత్నంలో ఏడుస్తూ కూడా నోరు మూసుకుని ఉండడం చేయగలిగాను. అతను చప్పున లేచి నా దగ్గరికి వచ్చి నన్ను దగ్గరికి తీసుకుంటాడని, నా కళ్ళు తుడిచి మౌనంగా నన్ను ఓదారుస్తాడని అనుకున్నాను. నిజంగా అలా అనుకున్నాను. నన్ను చూస్తూనే ఉన్నాడు, కానీ కదల్లేదు. కాసేపటికి అలాగే కూర్చుని ల్యాప్టాప్ పనిలో నుంచి తల తిప్పి, ఏంటది చిన్నపిల్లలాగా? ఊరుకో, మా అమ్మని అడుగుతాలే అన్నాడు. చిన్నపిల్లల్ని ఊరడించినట్లు అతనే నన్ను చిన్నపిల్లనే చేశాడు. కానీ చిన్నపిల్లల్ని మరింత ప్రేమగా ఓదార్చొద్దు. నేను బాల్కనీలోకి వెళ్ళిపోయాను. చాలాసేపు అక్కడే ఉండి ఏడుపు తగ్గించుకున్నాను. ఇతని తల్లితో బాగుంటాడు, అక్కతోనూ బాగుంటాడు, నాతో ఎందుకు ఇలా ఉంటాడు? మైసూర్కి ఫోన్లు చేసినప్పుడు ఇలా ఉండేవాడా? ఇలా ఉన్నట్టు కనపడ్డా? నేనే గ్రహించలేదా అనుకున్నాను. సీత, ఎందుకక్కడ ఇలారా అన్నాడు మందలిస్తూ. గదిలోకొచ్చాను. ఇంకా ఏడుస్తున్నావా అన్నాడు కొంచెం నవ్వి. ఏడవక ఏం చేస్తాను? నేనేది చెప్పినా మీరెందుకు అర్థం చేసుకోరు? మీ అమ్మగారిని అడగాలని కాదు, నా బాధ మీతో చెప్పుకోవాలనుకుంటాను. నాతో మాట్లాడతారనుకుంటాను. చెప్పిన సంగతులే మీరు పట్టించుకోరు. నేను మైసూర్లో ఉన్నప్పుడు మీరు నాతో ఇలాగే ఉండేవారా అన్నాను. అతను వెంటనే పక్కన ఉన్న సెల్ తీశాడు, తల్లిని పిలిచాడు. అప్పుడు ఆవిడకి ఇంకా తెల్లారుండదు, అయినా గమ్మున పలికింది. కొడుకు తల్లితో, సీతని ఏదో అన్నావంట, కొంప మీదకి తెచ్చుకోకు అన్నావంట, సీత ఏడుస్తుంది చూడు అన్నాడు గబగబా. తను డ్యూటీ అయిపోయినట్టు ఊరుకున్నాడు. అదేంటమ్మా అలా అనొచ్చా అంటాడనుకున్నాను. అదేమి లేదు. తల్లి ఏం చెప్పిందో కాసేపటికి సెల్ నాకు అందించబోతాం. మా మమ్మీ నీతో మాట్లాడుతుందట అన్నాడు. వద్దు, మీరే మాట్లాడండి అంటే, మా మమ్మీ మాట్లాడతానంటే ఏంటది అని కసిరియా సెల్ ఇచ్చాడు. అది నేను తీసుకుని, ఏంటండి అత్తయ్య గారు అన్నాను నెమ్మదిగా. నిన్ను అలా అన్నానా? నాకు గుర్తే లేదమ్మా. మగవాళ్లతో మర్యాదగా ఉండాలని అని అన్నానంతే. బాధపడ్డావా? మంచిదానివే.
నీ పనులు నువ్వు చేసుకో అమ్మా, మగాళ్ళకి చెప్పకూడదు. ఉంటానమ్మా అని ఆపేసింది. నేను సెల్ అక్కడ పడేసి అతనితో, ఏం చెప్పారు మీ మమ్మీ గారు? మళ్ళీ ఆ పాత మాటలే, మగాళ్లతో మర్యాదగా ఉండాలట. భార్యాభర్తల మధ్య మర్యాదలేమిటి? మీ అక్కగారు ఎంత మర్యాదగా ఉంటున్నారు భర్త గారితో. నా కోసమేనా మర్యాదలన్నీ ఉన్నాయి? మగాళ్ళు దుప్పట్లు మడత పెడితే తప్పులేదని మీరు మీ అమ్మగారితో అనలేదే? అన్నా వినదు. నేను కష్టపడడం మా మమ్మీ భరించలేదు. దుప్పటి మడత పెట్టడమే నా కష్టపడడం. మా మమ్మీకి అలాగే అనిపిస్తుంది. చెప్పి బాధ పెట్టడం ఎందుకు? మరి దుప్పటి సంగతి ఆవిడకి ఎందుకు చెప్పారు? అంత అంత బాధపడుతుంది అనుకోలేదు. మీరు దుప్పటి మడత పెడితే, మీ బట్టలు మీరు ఇస్త్రీ చేసుకుంటే అవి మీకు కష్టాలు, అవి మీ మమ్మీకి బాధలు. మీ కష్టాలు మీ మమ్మీకి తెలియనివ్వకుండా ఉంచుతారు. అలా అని ఊరుకున్నాను. ఇంకేం మాట్లాడతాను? ఆ తర్వాత నేనేం చేశానంటే, గ్యారేజ్లో చాలా అట్టపెట్టెలున్నాయి పెద్దవి. ఒక పెట్టెను బాగా దులిపి పైకి తీసుకొచ్చాను. దాన్ని మా గదిలో ఒక మూలన పెట్టి మంచం మీద కుప్పలా ఉన్న దుప్పటి తీసి ఆ పెట్టెలో పడేశాను. రాత్రికి దాన్ని తీయడము, తెల్లారి మళ్ళీ అట్టపెట్టెలో పడేయడము. కొత్త దుప్పటి తీసిన దాన్ని అలాగే. నేను వచ్చేసేదాకా 5 నెలలు అలాగే జరిగింది. దాన్ని మడత పెట్టమని నేను అతన్ని అడగలేదు, అతను నన్ను అడగలేదు. చాలా మంచి పరిష్కారం కనిపెట్టావులే. ఆ తల్లికి కూడా బుద్ధి లేదు. ఇక అయిపోయినట్టేనా మీ అత్త సంగతులు? ఇంకా మీ అత్త అంటున్నారా? తప్పే అనను. అయిపోయాయా నాగమ్మ సంగతులు? అప్పుడే అవుతాయా? ప్రారంభమే అవ్వలేదు. అక్కడ నువ్వు ఉన్నదే 5 నెలలు. ఆ కాలంలో అన్ని జరిగాయా? ఏదైనా నువ్వు పోట్లాడిన సంగతి ఒకటి చెప్పు, సంతోషంగా వింటాం. అన్నీ పోట్లాటలేనండి, ఏది చెప్పను. ఒకసారి చపాతీలు కొంచెం గట్టిగా వేగాయి. వాటిని చూసి కస్తూరి, ఇంత మాడ పెడతావా? ఇలాగైతే పిల్లలు ఎలా తింటారనుకున్నావు? పని మీద శ్రద్ధే ఉండదు నీకు అంది రుసరుసలాడుతూ. ఒక్కోసారి చాలా అరిచేది, ఎప్పుడూ తెల్లబోయేదాన్ని. చాలా ఆశ్చర్యపోయాను. పిల్లలు ఎలా తింటారో మీకే బాగా తెలుస్తుంది, మీరు చేసుకోండి మళ్ళీ అన్నాను నిర్మోహమాటంగా. బిత్తరపోయింది. వెంటనే కోపంగా, నా పిల్లల కోసం నేనే చేసుకోవాలా? అలాగైతే నువ్వు ఇంట్లో ఎందుకున్నావు అంది. నేను వెంటనే, ఆ మాట నన్ను కాదు, మీ తమ్ముడిని అడగండి. నా మొగుడు ఎక్కడ ఉంచాడో అక్కడ ఉన్నాను. అడవిలో పడేస్తే అడవిలో ఉంటాను. నా మొగుడి కోసం ఉన్నాను కానీ మీకోసం కాదు అన్నాను. ఎంత బెదిరిపోయిందంటే కంగారు పడిపోయింది. రుసరుసలాడిపోతూ వేరే గిన్నె తీసుకుని అందులోకి వేరే గోధుమ పిండి గుప్పిళ్లతో కింద మీద పోస్తూ తీసి మళ్ళీ చపాతీల పని మొదలుపెట్టేసింది. నేను చకచకా పైకి వెళ్ళిపోయాను. అదంతా అతను ఇంకా ఆఫీస్కి బయలుదేరక ముందు పొద్దున్నే జరిగింది. అతను కిందకి వెళ్ళినప్పుడు అక్కగారు అతనితో అంతా చెప్పేసి ఉంటుంది, కళ్ళ నీళ్లు కారేస్తూ. నా బెదిరింపుకి అతను ఆశ్చర్యపోయినట్టున్నాడు. సీత, సీత, ఒకసారి కిందకి రా అని పిలిచాడు హాల్లో నుంచి. అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను చాలాసార్లు వీధి గుమ్మం దాకా వెనకాల వెళ్తాను, అతను బాక్సుల సంచి పట్టుకుని. పిలవగానే కిందకి వెళ్ళాను. నేను వెళ్తుంటే ఎప్పుడూ వస్తావుగా, రావేం అని గ్యారేజ్ వైపు కిందకి దారి తీశాడు. నేను వెనకాల వెళ్ళాను అతని బాక్సుల బ్యాగ్ పట్టుకుని. గ్యారేజ్లో కారు దగ్గర ఆగి మొదలుపెట్టాడు. నీకేం చెప్పాను? నిన్ను ఒకటి అడిగాను, మా ఫ్యామిలీతో ప్రేమగా ఉండమని అడిగాను. అదొక్కటే కదా నిన్ను అడిగింది. మా అక్క నిన్నెంత ప్రేమిస్తుందో నీకు తెలియదా? మీ పిల్లల పని మీరే చేసుకోండి అన్నావట. మా అక్క ఎంత బాధపడుతుందో, వెళ్ళాక సారీ చెప్పు అన్నాడు. సారీయా? ఆవిడే నాకు చెప్పాలి. నా మీద ఎలా అరిచిందో తెలుసా మీకు? అసలు పొద్దున్నే లేచి ఆవిడ పిల్లల పని ఆవిడెందుకు చేసుకోదు? నేనెందుకు చెయ్యాలి? పోనీ చేస్తున్నాను కదా, పొరపాట్లు ఎప్పుడూ జరగవా? చపాతీలు కాస్త ఎక్కువగా కాలాయి, పిల్లలు ఇవి తినలేరు సీత అని నెమ్మదిగా అంటే నేనే మళ్ళీ చేసేదాన్ని. పని మనిషిని మందలించినట్లు రుసరుసలాడుతూ మాట్లాడింది. పని చేయకపోతే ఈ ఇంట్లో ఎందుకున్నావు అంది. అదంతా మా అక్కే చెప్పిందిలే. నా మొగుడు ఎక్కడ ఉంచితే అక్కడ ఉంటాను అన్నావట అని కొంచెం నవ్వాడు. అది ఒక్కటి అతనికి బాగా నచ్చింది. కాదు సీత, నిన్ను ఒక్కటే కదా అడిగాను, మా అక్కతో ప్రేమగా ఉండమని అడిగాను కదా. అంటే ఆవిడ ఏం చేసినా నేను నోరెత్తకూడదా? నన్ను పని మనిషిగా చూసే మనిషితో నేను ప్రేమగా ఉండాలా? మా అమ్మతో 10 నిమిషాలు మాట్లాడితే ఇంతసేపా అడిగిన మనిషితో నేను ప్రేమగా ఉండాలా అన్నాను. ఇక్కడ ఉండడం వల్ల మనకు అద్దె ఖర్చు తప్పుతుందా లేదా అన్నాడు. అది మీ ఇద్దరూ చూసుకోండి. మీకు ఖర్చులు తగ్గుతుందని నన్ను పని మనిషిని చేస్తారా? పని మనిషిని ఎవరన్నారు? నాకు ఖర్చు తగ్గితే అది మన ఫ్యామిలీకి కాదా? అందుకే మనం దానికి తగ్గట్టు వాళ్ళకి సాయం చెయ్యాలి. సాయం ఏమిటి?
మొత్తం పనంతా నా మీదే పడుతుంది. మనకి అద్దె ఖర్చు లేదు కాబట్టి దానికోసం వాళ్ళ పనంతా చేయమంటే నేను చేయను. పనంతా నువ్వెక్కడ చేస్తున్నావు? అసలు పనంతా మా అక్కే చేసుకుంటుంది కదా. అది నిజం కాదు. నేను చెప్పినా మీరు నమ్మరు. నేను ఇంకేం చెప్తాను? ఆవిడ నా మీద చాలా రుసరుసలు మొదలుపెట్టింది. నేను మీ బాక్సులే కడతాను, వాళ్ళ పని చెయ్యను. ఇదిగో, నీకు చాలా ఇగో ఎక్కువ. మర్యాద లేకుండా మాటికి మాట చెప్తున్నావు అన్నాడు చాలా కోపంగా. నాకు మర్యాద ఇవ్వని వాళ్ళతో నేను మర్యాదగా ఉండను అనేసి నేను గ్యారేజ్లో నుంచి పైకి వెళ్ళిపోయాను. నా జవాబులు, నా ప్రవర్తన చూసి అతను నిర్ఘాంతపోతూ నిలబడ్డాడు. తర్వాత అతని కారు వెళ్ళిపోయింది. నేను పైకి హాల్లోకి వెళ్ళేటప్పటికీ కస్తూరి వలవలా ఏడుస్తూ తల్లితో ఫోన్లో చెప్పుకుంటుంది. నా పిల్లల్ని నేనెంత ముద్దుగా పెంచుకుంటున్నానమ్మా. వాళ్ళ పని నేను చేసుకోలేనా? నాకు నడుం నొప్పని కదా నీ కోడల్ని సాయం అడిగాను. నేను అసలు సీతని ఎంత ప్రేమగా చూస్తానో నీకు తెలియదమ్మా అంటుంది. నాకెందుకు తెలవదే? నీ గుణం నాకు తెలవదా? అసలే ఎచ్చల బుచ్చివి నువ్వు. తల్లి కంఠం కూడా పైకే వినబడుతుంది. ఫోన్కి స్పీకర్ బటన్ నొక్కి ఉంచిందని నాకు అప్పుడు అర్థమైంది. అందరం హాల్లో ఉన్నప్పుడు అవతలి వాళ్ళ మాటలు అందరికీ వినపడాలని, పిల్లలు కూడా అమ్మమ్మతో మాట్లాడతారని చాలాసార్లు అలాగే చేస్తుంది. కానీ ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు. పెద్ద పిల్లాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. చిన్నపిల్లాడు ఇంకా లేవనే లేదు. ఇంట్లో ఉన్నది తను, నేను హాల్లో లేను. అయినా తల్లి మాటలు పైకి వినబడిపోతున్నాయి. నాకు వినబడాలనేనేమో. నేను వాషింగ్ మిషన్ వైపు వెళ్ళాను. అతని బట్టలన్నీ పొద్దున్నే వేసించాను. ఇంకా వాటిని డ్రయర్లో వేయలేదని గుర్తొచ్చి అటు వెళ్ళి ఆ బట్టలన్నీ డ్రయర్లో వేసి అక్కడే నిలబడ్డాను. హాల్లో మాటలు అక్కడికే వినబడుతున్నాయి కొన్నైనా. ఆడపడుచువా నువ్వు? ఆడపడుచులాగే ఉండాలి. తోడబుట్టిన అక్కలాగా ఉంటే ఇలాగే జరుగుతుందిలే. వాడికి బుద్ధి లేదా? బెల్లం అంటే బెల్లం అనుకుంటున్నాడా? అంది తల్లి. లేదమ్మా, పాపం వాడికేం తెలుస్తాయి ఇంట్లో గొడవలు అంది కూతురు. ఎందుకు తెలవవే? కళ్ళు లేవా? అత్తగారు కట్నాలు కానుకలు గుమ్మరించారనా పెళ్ళం అంటే అంత నెత్తినెత్తుకుంటున్నాడు? అసలు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో? పెట్టుకుంటే దబాయించి పని చేయించుకో. అమ్మో, పిల్లల కోసం కాస్త పనికే తగులైపోతున్నాయి. నోరు మూసుకుని పని చేయమను. ఏది దాని పిలు, నేను అడుగుతాను. వద్దమ్మా, నిన్ను కూడా ఏమన్నా అంటుంది. నన్నెందుకంటుంది? పళ్ళు రాలగొడతాను, పిలు. ఆ మాటలు వింటూ నేను నమ్మలేనంత కొయ్యబారిపోయాను. బట్టల సంగతి కూడా మర్చిపోయి అలాగే ఉండిపోయాను. ఎలాగో తేరుకుని డ్రయర్లో బట్టలన్నీ బకెట్లో వేసుకుని దాన్ని పట్టుకుని హాల్లో నుంచి పైకి వెళ్లే మెట్ల వైపు వెళ్ళిపోతుంటే కస్తూరి కళ్ళు తుడుచుకుంటున్నట్లు చూసి, సీత, మా మమ్మీ నిన్ను పిలవమంది అంది. నేను మాట్లాడనా, పైకి వెళ్ళిపోనా అని ఒక క్షణం నిలబడ్డాను. ఎటూ తెలుసుకోకుండానే బల్ల మీద పడి ఉన్న ఫోన్ తీసుకున్నాను. ఏమిటండి అత్తయ్య గారు, పిలిచారా అండి అన్నాను. పిలిచా. ఏం చేస్తున్నాము? మీ అబ్బాయి బట్టలు మిషన్లో నుంచి తీసి పైకి తీసుకువెళ్తున్నానండి. ఇస్త్రీ చేసి సర్దేయాలి. ఇప్పటిదాకా ఇంట్లో శుభ్రాల పని అయిందండి. అది సరే, నువ్వేంటమ్మాయి ఇలా తయారవుతున్నావు? ఎలా తయారవుతున్నారండి? నువ్వు ఎంతో మంచి పిల్లవని కట్నాలు కానుకలు లేకుండా పెళ్లి చేసుకుంటే ఆడపడుచు పిల్లలకి కాస్త తిన్నగా చేసి పెట్టలేవు. చేతిలో ఫోన్ కింద పడేసి పైకి వెళ్ళిపోదామా అనిపించింది. కానీ ఆ రోజు పొద్దున్న కస్తూరితోటి అతనితోటి కూడా నిర్మోహమాటంగా మాట్లాడినప్పటి నుంచి అన్నిటికీ తెగించినట్టే అయ్యాను. ఫోన్లో ఆవిడకి గట్టిగా జవాబు చెప్పాలనిపించింది. పిల్లలకి చేసి పెడుతున్నానో లేదో మీకు తెలుసు. తెలియనట్టు మాట్లాడితే నేనేం చేస్తాను? మీకు కట్నాలు కానుకలే ముఖ్యమైతే నన్ను చేసుకోకుండా ఉండాల్సిందండి మీరు. చేసుకున్నాక ఇలా మాట్లాడితే నేనేం చేయాలండి? ఆవిడ బిత్తరపోయింది. కానీ అంతకన్నా తనకేదో పెద్ద అవమానం జరిగిపోయినట్టు అయ్యింది. ఏంటి అంత పెడసరంగా మాట్లాడుతున్నావు? అత్తింటి కోడలివి, అత్తింటి కోడల్లాగా మసులుకోవాలి. నేను మీ దగ్గర అయితే అత్తింటి కోడలుగానే కానీ ఇక్కడ కోడల్ని ఎలా అవుతారండి? కోడలివి కాకపోతే మరదలివి. ఏదైతే ఏంటి? ఆడపడుచు గారింట్లో ఉంటే మీకంత లాభమో తెలవడం లేదా నీకు? ఆ లాభాలేమిటో నాకు తెలియవండి. నా చికాకులేవో నాకు తెలుస్తాయి. మీ అమ్మాయి రోజుకి 10 సార్లు మీకు చెప్పుకుంటుంది. నేనెవరికి చెప్పుకుంటాను? మీకు చెప్తే మీరు వింటారా? నీ మొగుడికి చెప్పుకో. నా మొగుడు నా మాటలు చెవిన పెట్టే మనిషి అయితే అంతకన్నా ఏం కావాలండి? ఇదిగో, నువ్వు పూర్వంలాగా లేవు. అమెరికా వెళ్ళానని బడాయి పోడుతున్నట్టున్నావు. నిన్ను అమెరికా తీసుకెళ్ళిందెవరో గుర్తుపెట్టుకో. మళ్ళీ మీ వాళ్ళ దగ్గరికి చేరే గతి పట్టించుకోకు. అలా జరిగితే అది నాకు గతి కాదండి, అదృష్టం అనుకుంటాను అనేసి
ఫోన్ అక్కడ పడేసి బట్టలు బకెట్ పట్టుకుని పైకి వెళ్ళిపోయాను. బకెట్ అక్కడ పడేసి తివాచీ మీద కూలబడిపోయాను. ఎంతసేపు అలా కూర్చుండిపోయానో నాకు గుర్తులేదు. గోడ మీదకి చూస్తే టైము 11 దాటిపోయింది. నేను లేచినప్పటి నుంచి కాఫీ కూడా తాగలేదు. వంటింట్లో ఏది సర్దలేదని గుర్తొచ్చి పనులన్నీ మానేస్తానా? మా ఇద్దరి కోసమైనా నేను చేసుకోవాల్సిందే కదా. అది గుర్తొచ్చి గబగబా కిందకి వెళ్ళాను. వంటిల్లు ఎలా వదిలేశానో అలాగే ఉంది. కస్తూరి గోధుమ పిండంతా ఎగాదిగా పోసి వేరే చపాతీలు చేసిందేమో, గట్టంతా పిండి కొట్టుకుపోయింది. నేను వంటిల్లు సర్దకుండా పైకి పోయి నిద్రపోతున్నానని ఆ పాటికి తమ్ముడికి, తల్లికి, స్నేహితురాళ్ళకి చెప్పేసే ఉంటుంది. అంతకుముందు ఎన్నిసార్లు చెప్పింది అలాగా. మళ్ళీ చీపుళ్ళు, బ్రష్లు, క్లీనింగ్ లోషన్లు, క్లీనింగ్ పేపర్లు అన్నీ తీసుకుని అరగంట దాకా వంటిల్లు క్లీనింగ్ చేశాను. సింకులో పడ్డ అంట్లన్నీ తోమేసి, కడిగేసి, తుడిచేసి సర్దేశాను. తర్వాత పొడి చీపురు తీసుకుని హాల్లోకి వెళ్ళి అక్కడ సర్దుళ్ళన్నీ చేశాను. కస్తూరి చిన్నపిల్లాడికి టిఫిన్ తినిపించేసి పైకి పోయినట్టుంది. తన రూంలోకి ఎక్కడా కనబడలేదు. పనంతా అయ్యాక కూడా నాకు కాఫీ తాగబుద్ది వేయలేదు. 12 దాటిపోయింది. పైకి వెళ్ళి తివాచి మీద దుప్పటి పరిచి బకెట్లో ఉన్న అతని బట్టలన్నీ ఇస్త్రీ చేసేసి సర్దేశాను. నా బట్టలకి ఇస్త్రీలు మానేశాను. వేడి ఇస్త్రీ పెట్టితో చివర్లో కాస్త పాముతానంతే. ఆ తర్వాతే స్నానం చేశాను. అప్పటిదాకా నా తలలో ఎన్నెన్నో సందేహాలు సుళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. కళ్ళు తడిసిపోతూ ఉన్నాయి. మళ్ళీ మీ వాళ్ళ దగ్గరికి చేరే గతి పట్టించుకోకు అట. ఆడపడుచు దగ్గర పని మనిషిగా నోరెత్తకుండా పని చేయకపోతే వదిలేస్తారా? రాజుకు కూడా ఇదే అభిప్రాయమా? అతన్ని అడగాల, మౌనంగా ఉండిపోవాలా? ఆ సాయంత్రం అతను తొందరగా వచ్చాడు. రాగానే నా వైపు చాలాసార్లు చూశాడు. పొద్దున్న పోట్లాట తర్వాత వెళ్ళాడు కదా. ఇంట్లో పనులన్నీ రోజూ జరిగినట్టే జరిగిపోయాయని తెలుసు. ఎవరు చేశారో తెలీదు. నిజంగా తెలీదా? ఆ రోజు సాయంత్రానికి సేమియా ఉప్మా కావాలని పొద్దున్నే చెప్పాడు. అతను రాగానే కిందకి వెళ్ళి ఉప్మా చేసి మళ్ళీ పైకి వెళ్ళి అతనికి చెప్పాను. అన్నీ టేబుల్ మీద పెట్టొచ్చాను అన్నాను. నువ్వు రా కిందకి అన్నాడు. వెళ్ళి అతనికి టిఫిన్ వడ్డించాను. రోజూ అలా చేయాల్సిందే. టేబుల్ మీద ఉన్నవి అతను పెట్టుకోడు. ఆ పక్కన నేను పుస్తకం చదువుకుంటూ కూర్చున్నా నేనే లేచి మళ్ళీ మళ్ళీ పెట్టాలి. అది ప్రేమ అంటాడు. తను నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వడు. అతను 6 నెలల కిందట నా పనులు నీ మీద పెట్టను అన్న మాటలు రోజు అనేక పనుల్లో గుర్తొచ్చేవి నాకు. టిఫిన్ తింటూ టీవీ దగ్గర కూర్చున్నాడు హాల్లోనే. ఆ పగలంతా నేనేమీ తినలేదు. తిన్నానో లేదో తెలుసుకునేవాళ్ళు లేనప్పుడు తిన్నా తినకపోయినా ఒకటే. వాళ్ళు ఓదారస్తారనా నేను మానేసింది. నా దుఃఖంతో నేను మానేశాను. దుఃఖం తగ్గకపోయినా ఆకలి తగ్గుతుందా? అన్నం తిని పైకి వెళ్ళిపోయాను. ఏమిటిది? రాజు ఇలా ఉంటున్నాడేమిటి? రాజుకి నేనంటే ఇష్టం లేదా అనే సందేహాలు ఆ రోజు పొద్దున్నుంచి. రాజు కూడా పైకి వచ్చాడు. ఏదైనా మాట్లాడతాడు అనుకున్నాను. నేనైనా మాట్లాడాలనుకున్నాను. అతని తల్లి అన్న మాటలు చెప్పాలనుకున్నాను. మీరందరూ ఎందుకు ఇలా ఉంటున్నారు నాతో? నాకు చాలా బాధగా ఉంది అనాలనుకున్నాను. అలా అనుకున్నాను కానీ తల్లి మాట్లాడిందంతా అతనికి తెలిసే ఉంటుంది. గంటకి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎక్కువ ఖర్చు అవ్వని స్కీములో ఏవో ఆట అవి. నాకు మాత్రం సొంత ఫోన్ ఉండదు. నేను పేద కుటుంబం పిల్లనని, నాకు అలాంటివి అక్కర్లేదని వాళ్ళ ఉద్దేశం. ఎప్పటికో నా ఆలోచనలోంచి తేరుకునేటప్పటికీ అతను దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. గాఢంగా నిద్రపోతున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కాసేపు ఆగింది సీత. సీత మాటలు అందరం చాలా నిశ్శబ్దంగా మౌనాలతో విన్నాం. ఆ తర్వాత ఏమైంది అని ఎవ్వరూ అడగలేదు. ఆమె చెప్పకుండానే ఊహిస్తున్నాం. నేను అన్నాను కొంచెం. సీత, ఒక మాట చెప్పు. నీకెలా అనిపిస్తే అలా చెప్పు. అక్కడ నీ సమస్య అంతా కస్తూరి వల్లే అనిపిస్తుందా నీకు? ఆడబడుచు ఇంట్లో ఉండకుండా మీరిద్దరే వేరే ఇంట్లో ఉంటే మీ సంసారం హాయిగా సాగేదని అనుకుంటున్నావా? లేదండి, లేదు, నిజంగా లేదు. మీకు అబద్ధం చెప్పను. మొదట్లో సరిగా అర్థం చేసుకోలేదు కానీ 2 నెలలు అయ్యేటప్పటికి అతను ఎలాంటి వాడో బాగా అర్థం చేసుకున్నాను. ఆడబడుచు దగ్గర ఉండబట్టే అక్కడ చాలా విషయాలు జరిగి అతని స్వభావం తొందరగా బయటపడింది. ఇద్దరమే వేరే ఇంట్లో ఉంటే అతని ధోరణి బయటపడడానికి చాలా కాలం పట్టేది. నన్ను అక్కగారింట్లో చాకరీకి పెట్టింది అతనే. కట్నం గురించి అనేకసార్లు పిల్లి మీదో ఎలక మీదో పెట్టి మాట్లాడింది అతనే. బర్త్డే నాడు ఖరీదైన బహుమతి ఇవ్వలేదని కోపంగా మాట్లాడింది అతనే. అసలు అతని స్వభావం గురించి మీకు ఇంకా నేనేమీ చెప్పలేదండి. చాలా చెప్పాలి. ఇంకానా?
సరే చెబుతూ గాని ఇప్పుడు అంత టైం లేదు మనకి. పొద్దున్న నువ్వు రాసిపెట్టిన కాగితం గురించి మీ అమ్మతోటి నాన్నతోటి మాట్లాడాలి కదా, అది ముఖ్యం. ఇంకొక మాట చెప్పు, అతనిలో నీకు కనపడ్డ మంచి లక్షణాలేమిటి ఆలోచించు, తర్వాత అయినా చెప్పు. సీత విచారంగా నవ్వింది. ఇంకా ఆలోచించాలా? రోజు నా బట్టలు సర్దుకోవడానికి ఎంత యాతన పడేదాన్నో. ఆ వార్డ్రోబ్లో ఒక అర పెట్టించమని 2 నెలల దాకా అడిగాను. చేద్దాం చూద్దాం అనేవాడు. అసలు నా ఇబ్బంది ఏమిటో కొంచెం కూడా పట్టించుకోలేదు. అతని గురించి నాకు తెలిసినవన్నీ మీకు చెబుతాను తర్వాత. అతనిలో మంచి లక్షణాలు ఏమిటో మీరే చెప్పాలి నాకు. సరే, ఇక ఆ సంగతులు ఆపేసి నువ్వు రాసిన కాగితం గురించి మాట్లాడుకుందాం. దాని మీద నీ అభిప్రాయం ఏమైనా మారిందా? ఇంకా అదేనా? లేకపోతే 4 రోజులు ఆలోచిస్తావా? మీరు ప్రతిసారి నా అభిప్రాయం తెలుసుకోవాలని అడుగుతున్నారు, కానీ ప్రతిసారి అది నాకు అవమానంగానే ఉందండి అంటూ సీత మళ్ళీ గాంధీతో, గాంధీ గారు ఆ కాగితాన్ని కొంచెం స్కాన్ చేసి పెట్టరా, పంపించేస్తాను అంది. అయ్యయ్యో, అప్పుడే కాదు, మీ అమ్మకి నాన్నకి చెప్పొద్దు అన్నాడు గాంధీ. ఇంకా చెప్పేదేమిటండి, ఇందాక మీరు చదివి వినిపించారుగా. అవి అతను రాసిన మెయిల్స్ కదా, మర్చిపోయావా? ఇది నువ్వు అతనికి రాయాలనుకున్నది. దీని గురించి ఇంకా అమ్మకి నాన్నకి చెప్పలేదు కదా. అవునవును, చెప్పలేదు. ఆ తరువాత సీత అమ్మకి నాన్నకి సీత రాసి ఉంచిన పత్రం సంగతి చెప్పాడు గాంధీ. నాగరాజుకు పంపడానికి సీత ఒక ఉత్తరం రాసిందండి పొద్దున్నే. అప్పుడే పంపాలనుకుంది, కానీ మీరిద్దరూ చూడకుండా పంపించకూడదంటే అవునని ఆగింది. ఏం రాసిందో ఒకసారి చూసి మీ అభిప్రాయం సీతకి చెప్పండి అని ఆ కాగితం సీత నాన్నకిచ్చాడు. ఆయన చాలా ఆతురతగా దాన్ని మౌనంగా చదువుతుంటే, గట్టిగా చదవండి, సీత అమ్మగారు కూడా వినాలి కదా అన్నాడు గాంధీ. సీత నాన్న గట్టిగానే చదివాడు. ఒకసారి పూర్తయ్యేసరికి ఆ ఇద్దరూ తెల్లబోయారు. మళ్ళీ చదవండి నెమ్మదిగా అన్నాడు గాంధీ. సీత నాన్న మళ్ళీ చదువుతూ, మీ నుంచి 1 పైసా పోషణ కోరెను. మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా వైపు నుంచి అభ్యంతరం ఉండదు. దీన్ని విడాకుల పత్రంగా ఎంచుకోండి అన్న వాక్యాలకు చాలా కంగారు పడ్డట్టుగా అయ్యాడు. సీత అమ్మ మరీ కంగారు పడుతూ, ఇప్పుడప్పుడే ఇలా చేయడం ఎందుకమ్మా అంది సీత వైపు చూస్తూ. మరెప్పుడు చెప్పాలి అంది సీత. వెంటనే నాన్న, కొంతకాలం చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. అసలు ఇవాళ రేపో మీ అత్తగారు బయలుదేరి వచ్చినా వస్తుంది మన ఇంటికి అన్నాడు. అందుకే దీన్ని వెంటనే పంపాలి నాన్న. ఇప్పటి నుంచి మీరు మీ అత్త, మీ ఆడబడుచు, మీ ఆయన అనద్దు. నేను ఆ సంబంధాలను వదిలేశాను. సరే, ఆ మాటలు అనలేంలే గాని ఈ ఉత్తరం పంపడం అప్పుడే ఎందుకమ్మా? వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం కొన్నాళ్ళు. ఎలా స్పందిస్తారో తెలిసిపోయింది కదా. ఇందాక అతని మెయిల్స్ గాంధీ గారు చదివి వినిపించారు కదా. అందులో ఏం రాశాడో, కట్నాలు కానుకలు ఎలాంటి వస్తువులు తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను అన్నాడు. నీకు విమానం టికెట్టు నేనే కొన్నాను అన్నాడు. నీకేం ఇబ్బందులున్నాయో నాకు చెప్పనే లేదు అన్నాడు. నిన్ను ఎంతో ప్రేమించాను, నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి ఆవేదన పడిపోతున్నాను అన్నాడు. అదిగో అలా స్పందించాడు. కట్నం తీసుకోలేదనే బాధ వదలడం లేదు అతన్ని. పెళ్లి చేసుకున్న మనిషిని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి టికెట్ డబ్బు పెట్టడం చాలా గొప్పతనం అనుకుంటున్నాడు. నా ఇబ్బందులు ఏమిటో తనకి చెప్పలేదో అంటున్నాడు. ఎంత అబద్ధం! ఇప్పుడు అతనితో రాయబారాలు మొదలు పెడితే ఏం చేస్తాడో తెలుసా? కస్తూరి ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉండేలాగా ఏర్పాటు చేస్తాడు బహుశా. దానితో అతను ఉత్తముడైపోతాడా? ఇద్దరం వేరే ఇంట్లో ఉంటే కట్నం రాని బాధ వదులుతుందా అతన్ని? విమానం టికెట్ ఖర్చు బాధ వదులుతుందా? నాకు చెప్పకుండా వెళ్ళావు, నన్ను అవమానం చేస్తావా అని మొదలు పెడతాడు రేపటి నుంచి. అవన్నీ నేను పడలేను నాన్న. నా మనసు విరిగిపోయింది. నేను నిన్ను వదిలేశాను అని అతనికి ఎంత తొందరగా చెప్పేస్తానా అని ఆ ఇంట్లో నుంచి బయటపడ్డ క్షణం నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంకా ఎందుకు ఆలస్యం చేయాలి? నన్ను మళ్ళీ అక్కడికి వెళ్ళమంటారా మీరు? సీత అమ్మ నాన్న అంతదాకా చాలా మౌనంగానే విన్నారు. నాన్న అన్నాడు, అది కాదమ్మా, నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని నాకు అనిపించడం లేదు, కానీ చూద్దాం కొన్నాళ్ళు. ఎందుకు? ఏం చూద్దాం? తెల్లంది. ఏం చూస్తామో, ఏం జరుగుతుందో ఇప్పుడు మనకేం తెలుస్తుంది? ఆ కాగితం ఇప్పుడే పంపించేశామంటే నెల తిరగకుండానే మళ్ళీ పెళ్లి కొడుకవుతాడు. అంతా ఆనందంగానే ఉంటుంది వాళ్ళకి. 100 సార్లు పెళ్లి కొడుకులు అవ్వనీయమ్మా. మనం వదిలేశాక మనిషి ఎలా పోతే మనకెందుకో? ఆనందం వాళ్ళకి కాదు, వాళ్ళకి జరిగేది అవమానమే. వాళ్ళ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలుస్తుంది నేను వెళ్ళిపోయానని. పెళ్ళం వదిలేసిందంటే అతనికి అవమానం కాదు, నిజమైన ఆనందం మనదే.
వదిలేసినట్టేనా అప్పుడే? అతను వస్తాడేమో, ఏదన్నా చెప్పుకుంటాడేమో. అసలేమంటాడో చూద్దాం. ఏదన్నా చెప్పుకుంటాడా? అతనితో ఇంక నేను మాట్లాడతాననుకుంటున్నావా? నీకు అసలు ఏం చెప్పాను అతని గురించి? నేను మైసూర్లో ఉన్నప్పుడు అతను ఫోన్లో మాట్లాడిన మాటలే నాతో చివరి మాటలు. ఆ తర్వాత అతను నాతో 10 నిమిషాలు కూడా సంతోషంగా మాట్లాడిన సందర్భం లేదు. అతని సంతోషం కోసం నేను నా ఆశలని, ఇష్టాల్ని వదిలేసుకున్నాను. రఘుకి, శంకర్కి 1కి 2 సార్లు మెయిల్స్ రాస్తే మగవాళ్ళకి రాయొద్దన్నాడు. నాకు నచ్చకపోయినా మానేశాను. ఏ పని చేసినా అతనికి నచ్చేలాగా ప్రవర్తించాలనుకుంటున్నాను. అతనైతే నాకు సంతోషం కలిగేలాగా ఆలోచించినట్టు నాకు ఒక్కసారి కూడా అనిపించలేదు. అతను పెళ్లి చేసుకోవడం వల్లే నాకు అమెరికా రాగలిగే అదృష్టం దొరికిందని, నాకు నగలు వచ్చాయని, ఇంకా కొంటానని, ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళి చూపిస్తానని, అన్నీ అలాంటి మాటలే. అప్పుడప్పుడు నాతోటి చాలాసార్లు నా ముందే ఇంటికొచ్చిన వాళ్ళతోటి ఆ మాటలే. మీ ఆవిడకేం తక్కువ, ఆ అమ్మాయి అదృష్టం అంటారు వాళ్ళు. అతను చాలా దర్పంగా నవ్వుతాడు. ఒకసారి మంచం మీద పడుకున్నప్పుడు హఠాత్తుగా, నువ్వు అసలు అమెరికా రాగలవని అనుకున్నావా అన్నాడు. అవి ఇంకా కొత్త రోజులు, అయినా నాకు అసహ్యం వేసింది. నాకు అమెరికా అంటే గ్లామర్ లేదు. మా ఆఫీస్ వాళ్ళు పంపుతామన్నా నేను ఒప్పుకోలేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. అయినా నాకు ఈ దేశం నచ్చలేదు. మన ఇండియాయే, మన హైదరాబాదే బాగుంటుంది నాకు అన్నాను. దానికి నవ్వాడు. నన్ను ఫూలిష్ ఫెలోవి అన్నాడు. అలాంటి మాటలు అప్పుడప్పుడు అంటూనే ఉన్నాడు. ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చినా మళ్ళీ ఆ మాటలే అంటాడు. అంత అదృష్టం కాలదన్నుకుని వచ్చింది మీ అమ్మాయి అంటాడు మీతో. ఆ అదృష్టం కోసం అతనితో వెళ్ళమంటారా నన్ను? సీత నాన్న నవ్వాడు. అది కాదమ్మా, అతను నమ్మకస్తుడు కాడని నాకు బాగా అర్థమైంది. అలాంటి వాడికి ఏ శిక్ష లేకుండా అంత తేలిగ్గా వదిలేస్తామా? అంత నమ్మించి మోసం చేశాడో అలాంటి వాడిని కోర్టుల వెంట తిప్పకుండా వదిలేస్తామా అన్నాడు. తిప్పితే తిప్పండి, ఇప్పుడు వెంటనే ఈ కాగితం పంపించడానికి ఏమిటి అభ్యంతరం అంది సీత. అందులో నీ జోలికి రాను అన్నట్టు రాసేసావు కదా. అలా చెప్పేసిన తర్వాత మళ్ళీ కోర్టుకి ఎలా పోతాం? ఎందుకు నాన్న కోర్టులో? నేను తప్పుడు మనిషిని ఎంచుకున్నాను. నాది రాంగ్ సెలక్షన్. తప్పు నాది. తప్పు దిద్దుకుంటే సరిపోతుంది. అతన్ని వదిలేసి నా ఉద్యోగం నేను చేసుకుంటాను. నా దారిన నేను ఉంటాను. చివరికి చేసేది అదేనమ్మా. ఉద్యోగం చేసుకుంటేనే నీ దారిని నువ్వు బతకాలి, నిజమే. కానీ అతన్ని తేలిగ్గా వదిలేయకూడదు. ఏం చేస్తాం మరి? ఏదో చేస్తాం. లాయర్లతో మాట్లాడితే చెబుతారు. అయితే ఈ కాగితం ఇప్పుడు పంపొద్దనా మీ అభిప్రాయం నాన్న? పంపితే ఎలాగా? లాయర్తో మాట్లాడాక చూద్దాం. అదంతా 1 గంటలో జరుగుతుందా? అప్పటిదాకా అయితేనే ఆగుతాను. ఇక్కడ మనకి చీకటి పడిపోయింది. చికాగోలో తెల్లారుతూ ఉంటుంది. లేచి కంప్యూటర్ తెరుస్తాడు. తెరవగానే ఇది కనబడాలి అతనికి. నిన్ను వదిలేశాను అని నేను చెప్పేయాలి అతనికి. అదే పనిష్మెంట్ అతనికి. ఇంకే పనిష్మెంట్ అక్కర్లేదు. ఇంకొక గంటలో మీరు నాకు తేల్చి చెప్పేస్తారా అంది సీత. గంటలో ఎలా జరుగుతుంది? 10 రోజులన్నా పడుతుంది ఎలా చేయాలో నిర్ణయించడానికి. అలాగైతే నేను ఆగను నాన్న. నాకెన్ని అవమానాలు జరిగాయో మీకు తెలియదు. అతన్ని వదిలేశానని అతనికి చెప్పకపోతే నేనేదో అలిగి వెళ్ళానని, మళ్ళీ వస్తానని అనుకుంటూ ఉంటాడు. గాంధీ సీత నాన్నతో అన్నాడు. అతనికి ఏదో శిక్ష పడాలని మీకే కాదు మాకు ఉంది. ఇక్కడ అందరికీ ఉంది. అది ఎలా సాధ్యమో లాయర్లే కాదు మొదట మనం కూడా ఆలోచించవచ్చు. నేను సగం లాయర్లేనండి. నేను 3 యూనివర్సిటీల మీద 4 కేసులు పెట్టాను. అందుకని అక్కడ నాకు చాలామంది సగం లాయర్లు అని పేరు పెట్టారు. అతనికి ఏం శిక్ష పడాలో మనం ఆలోచిద్దాం ముందు. నళిని లేచింది. సీత అమ్మతో, ఈ రాత్రి ఉండిపోండి ఇక్కడే, ఇంకా చాలా మాట్లాడాలి కదా, వంట చేసేస్తాను అంది. అవును, మంచి ఆలోచన అన్నాను నేను. సీత నాన్న, అయ్యయ్యో వద్దమ్మా, అవసరం ఉంటే రేపు మళ్ళీ వస్తాం. మాకు వైజాగ్ నుంచి ఇక్కడికి తిన్నగా టికెట్ దొరకలేదు. రాత్రి విజయవాడ చేరి అక్కడి నుంచి వచ్చాము. పొద్దున్న స్నానాలే చేయలేదు. ఇప్పుడు ఇంటికి పోయి వెంటనే నేను, మా దగ్గర స్నానాల గదులు లేవా? మీ సంచుల్లో ఉతికిన బట్టలు లేకపోతే చెప్పండి, మా బట్టలు ఉన్నాయి కదా అన్నాను. అది కాదండి, అరుణ వంట చేసేసే ఉంచుతుంది. వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరే. రైలు దిగ్గానే ఫోన్ చేసి చెప్పాం రాత్రి కోసం వంట చేయమని. ఇంటికి పోగానే స్నానాలు చేసి వాళ్ళ ఇంటికి పోయి అన్నాలు తిని ఇక తర్వాత పడుకుంటాం. రాత్రి వైజాగ్లో నిజంగా నిద్రలేదు. సీత గురించిన మాటలే. ఇక్కడ ఉన్నా మెలకువగా ఉండలేము. అవును, వెళ్ళడమే మంచిది.
సీతకి కూడా నిద్ర ముంచుకొస్తుంది. రాత్రి ఉన్నా ఏమీ మాట్లాడుకోలేమన్నాడు గాంధీ. నలిని వంటింట్లోకి వెళ్ళి అందరికీ ఛాయలు చేసింది. అందరికీ గ్లాసులు అందించే పని పాపాయి చేసింది. స్పాట్ కాస్ అందరి మధ్య తిరుగుతూ అందరి గ్లాసులు లాగి పడగొట్టాలని చూశాడు కానీ వాళ్ళ నాన్న వాడిని బయటికి లాక్కపోయాడు. టీ గ్లాసులు పడగొట్టనివ్వలేదని వాడు వద్దు వద్దు అని బాగా ఏడ్చాడు. గాంధీకి చాలేసింది కానీ వాణ్ణి ఇక్కడే ఉంచి గ్లాసులు లాగని అనలేకపోయాడు. ఊరుకున్నాడు. సీత అసహనంగా, నేను రాసింది తొందరగా పంపాలి, అతనికి ఏం శిక్షలు వేస్తారో తొందరగా తేల్చండి అంది. నువ్వు వేసే శిక్ష ఏమిటో ముందు చెప్పు అన్నాను నేను. అతన్ని వదిలేయడమే నా శిక్ష. ఈ విడాకుల పత్రం తక్షణం పంపేయడమే నేను వేసే శిక్ష. సరే, దాన్ని అలాగ ఉంచు. ఇంకా ఏం శిక్షలున్నాయి అన్నాను. అందరూ తలో శిక్ష చెప్పారు. అన్నీ కలిపి 5 శిక్షలయ్యాయి. ఈ 5 వేస్తేనే బాగుంటుందనిపించింది నాకు కూడా. కళ్ళు తెరిచిన సీత 17వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.